రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఎక్కువ అయిపోయింది కానీ ఫైట్ సీన్స్ బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా సూపర్. మ్యూజిక్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ ఆల్వేస్ బాగుంటుంది. సూపర్ సూపర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బ్రో ఎట్లా మారతాడు, అది స్టోరీ కోసం మారతాడు. కానీ ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. అసలు బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. జై చరణ్, ఎక్సలెంట్, సూపర్. కొత్త స్టోరీ బ్రో, ఏదైతే చెప్పారో చరణ్ అన్న బుచ్చిబాబు యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అంతే. కంపల్సరీ అర్థం కాలే. అలా ఏం లేదు బ్రో, మంచిగా చూపించారు. ఒక న్యూ స్టోరీ బ్రో. ఇక 10/10 కంపల్సరీ. మూవీలో అనేది ఎమోషనల్ చేసేసిండు బ్రో మొత్తం. బుచ్చిబాబు ఏదైతే చెప్పిండో లాస్ట్ 40 minutes బ్లాక్ బస్టర్, సూపర్. చంద్రబాబు యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, అసలు మనం ఆ సినిమాలో ఉన్న మన కష్టాల్లో అనిపించాయి అన్ని కూడా. విలేజ్ పీపుల్ కష్టాలు ఇలా ఉంటాయి, సాల్వ్ అయితే ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అనేసి బుచ్చిబాబు ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఎలా అతను పడిన కష్టాలన్నీ ఇలా చూపించాడు. చంద్రబాబుతో ఇంకా బాగా కనెక్ట్ చేసి చూపించాడు. మ్యూజిక్ చాలా బాగుందన్న, సిచ్యువేషన్ తగ్గట్టు మ్యూజిక్, చంద్రబాబు యాక్టింగ్ కానీ, అందరి జగత్ బాబు యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. మున్నాబాయ్ ఓకే, మున్నాబాయ్ అంటే మున్నాబాయ్ లా ఉన్నాడు. గోల్డ్ డైలాగ్స్ కట్ చేస్తారు, గోల్డ్ కట్ చేస్తారు. అదేం లేదు, విలేజ్ పీపుల్ సినిమా అంటే విలేజ్ పీపుల్ సినిమా లాగా ఉంది బ్రో. మనసుకు బాగా హత్తుకునే సినిమా. అవుట్ ఆఫ్ 3.5 పక్కా. విలేజ్ పీపుల్స్ ఇంకా చాలా మంది వెళ్తారని ఆశిస్తున్నాను. నేను కూడా విలేజ్ నుంచి వచ్చాను. ఎస్ మ్యామ్, పక్కా 1000+ పక్కా రికార్డ్. అంతే, చంద్రబాబు యాక్టింగ్ అంతే అనిపించింది. ఇంకా ఆస్కార్ రావచ్చనే ఇది కూడా ఉంది. బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. పైల్వాన్ అయితే పీక్స్, అసలు స్క్రీన్ కి అలా అత్తుకుపోయాడు పైల్వాన్. ఎంటర్టైన్మెంట్ లేదు బ్రో, మొత్తం కష్టాలు ఎలా ఇచ్చేసాడు అనేది మొత్తం సినిమా. ఎంటర్టైన్మెంట్ అనేది మొదట్లో ఉంటది, ఒక 20 minutes ఎంటర్టైన్మెంట్ ఉంటది. 1000+ పక్కా పీక్స్. అసలు సినిమాలో ఐటమ్స్ పక్కా. బుచ్చిబాబు అంతా ఫైన్ గానీ కొంచెం ఎడిటింగ్ లో అట్లా స్క్రీన్ ప్లే లో కొంచెం, బట్ హానెస్ట్ గా స్టోరీ టెల్లింగ్ ఉంది. చాలా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఆ జర్నీ అనేది చాలా బాగుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా, ఈ సినిమాతో మంచి కంబ్యాక్ అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. లైఫ్ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ పక్కా రాసి పెట్టుకోండి. బుచ్చిబాబు కాదు, ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పాడు ఇండియాలో టాప్ 3 డైరెక్టర్ లో ఉంటాడని. అదే రిపీట్ చేస్తాండి అక్కడ. బుచ్చిబాబు మార్క్ కనబడుతుంది బ్రో. ఎక్సలెంట్ టేకింగ్
ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ తర్వాత 25 minutes టేకింగ్ సీన్ టు సీన్ ఫ్రేమింగ్ ఎక్సలెంట్. లాస్ట్ 55 minutes అసలు ఎందుకు Full emotion. ఎమోషన్ ఫుల్ అంతే. రామ్ చరణ్ కంబ్యాక్ ఆఫ్టర్ రంగస్థలం బెస్ట్ కంబ్యాక్. ఫ్యామిలీ ఫ్యాన్స్ మొత్తం బెస్ట్ కంబ్యాక్. ఎక్సలెంట్ ఎంట్రీ ఎమోషన్ ఎలివేషన్ బీజిఎమ్స్ ఎక్సలెంట్. ఉండదు, ఓన్లీ రామ్ చరణ్ చూడాలి అంతే. చరణ్ గారి పర్ఫార్మెన్స్ రికార్డ్స్ బద్దలైపోతాయి. మేబీ చెప్పలేము కదా, అది ఫ్యాన్స్ బట్టి ఉంటుంది. డాన్స్ అండ్ ఎమోషన్స్ కంపేర్ చేస్తే మీరు ఎక్కువ డాన్స్ ఫైట్స్ ఎమోషన్స్ కంపేర్ చేస్తే ఎమోషన్ అప్పుడు తమిళ సినిమా ఫ్లేవర్ ఎన్ని కనపడుతున్నాడు, క్యారెక్టర్ గా వెళ్తుంది కదా, చాలా మంది చెప్పొచ్చు. దీంట్లో మీకు పెద్దయే కనబడతాడు. ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు రావాలి, పక్కా వస్తుంది ఈ సినిమాకి నేషనల్ అవార్డు. బుజ్జిబాబు పక్కా వస్తుంది, చూస్తూ ఉండండి. రామ్ చరణ్ అంటే అసలు ఫస్ట్ హాఫ్ లో ఉంటది పెహల్వాన్ ట్రాన్స్ఫర్మేషన్. తను 2.5 సంవత్సరాలు కష్టం అన్నాడు, అది కనబడుతుంది. మీరు ఆ పెహల్వాన్ స్టార్ట్ వచ్చినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సినిమా ఒక రేంజ్ హైలోకి వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చిన తర్వాత తను ఎలా అయితే నెక్స్ట్ రన్నర్ గా అవుతాడో, ఎమోషనల్ జర్నీ, అసలు ఊరి కోసం ఒకడు ఎంత కష్టపడతాడు ఏంటి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అసలు రామ్ చరణ్ ని రంగస్థలం అంటారు అనుకున్నా, అలాంటి చాలా బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు పక్కా నేషనల్ అవార్డు కొడుతుంది. ఇది పెద్దగా రూలు. జగపతి గారు చాలా ప్రాణం పెట్టారు సినిమాకి. సోల్ ఆఫ్ ది సినిమా అంటే జగపతి గారు వాళ్ళే. ఎందుకంటే సినిమా మూవ్ అయ్యేది కూడా జగపతి క్యారెక్టర్ తోనే మూవ్ అవుతుంది. అక్కడే మనకి తెలుస్తుంది అనమాట మొత్తం. చాలా బాగుంది. సాంగ్స్ అసలు డాన్స్ మనం ఎంత బాగా చేశారనుకో, చాలా బాగా డాన్స్ చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ జర్నీ. నేను మాత్రం సినిమా చూసినప్పుడు అక్కడ అసలు ఇండియన్ ప్లేయర్స్ కి ఎంత వాల్యూ ఉంది ఏంటి అని ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి కలిసింది క్రికెట్ ఆడమే. అందులో ఆమె ఏం చెప్పింది, వాళ్ళ ఊరికి బస్ కావాలని చెప్పింది. మీరు చూసే ఉంటారు చాలా ఇంటర్వ్యూలో. ఎలా చూసారా, వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇది పాయింట్అవుట్ చేసినట్టు ఇది నిజంగా సూపర్. నేషనల్ అవార్డు వస్తాను రామ్ చరణ్. రావాలి కూడా, నిజంగా రావాలి కూడా అంటున్నా. చాలా బాగా చేశాడు, నిజంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లైమాక్స్ బాక్స్ బద్దలైపోయింది. జై బుచ్చిబాబు. నిజంగానే బరువెక్కిద్ది అందరికి. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం సేపు కనిపించినా కూడా చాలా బాగుంది. అమ్మాయి అంటే ఎట్లుండాలో చూపించారు. సూపర్. చెప్పి సాంగ్స్ ఆల్రెడీ తెలిసిందే కదా భయ్యా. లేదు లేదు లేదు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఏంటి అప్పుడే అయిపోయింది, అనవసరంగా వచ్చామా అలా. ఇంతకుముందు మూవీస్ కి ఇప్పుడు రీసెంట్ మూవీస్ కనిపిస్తుంది కదా, ఈ మూవీలో అస్సలు అనిపించలేదు. అప్పుడే అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. డైలాగా మళ్ళీ పుడతామా ఏంటి? అవును, యా బాగుంది. అదే చెప్పాను కదా ఇందాక. ఏం చెప్పానంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటది. మూవీ డౌన్ టు ఎర్త్ చాలా బాగా తీశాడు. జై బుచ్చిబాబు. యా చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఇన్స్పిరేషన్ ఉంటది మూవీ అనే చెప్తున్నా అందుకే.